చూస్తే విశాఖ గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ వీడియోలు చూపించి భర్త వేధిస్తున్నారని బాధితురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేధింపులే సూసైడ్ కు కారణమని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. నవవధువు ఆత్మహత్య గల కారణాలు వివరించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, విశాఖలో గోపాలపట్నం పరిధిలో నందమూరి నగర్లో వివాహిత వసంత ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది భర్త వేధింపులే కారణమని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మనం యథావిధిగా చూసినట్లయితే కట్నం వేధింపులు, అదేవిధంగా గృహహింస, అదేవిధంగా అత్తమామల వేధింపులు మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఇది వీటన్నిటికీ భిన్నంగా భర్తే ఫోన్ వీడియోలు చూపించి అదేవిధంగా తనతో పాటు కూడా సంసార జీవితంలో కూడా పాల్గొనాలంటూ అంతే తీవ్రమైన ఇబ్బందులు గురి చేసేవాడు. అంతేకాకుండా ఆమె ఎప్పుడు తన దగ్గరికి రావడం లేదని, అంతేకాకుండా ఈ విషయం పైన కూడా వారి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోవట్లేదని ఒక తీవ్ర ఆగ్రహాన్ని కూడా అతను వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారం పైన వీరిద్దరి మధ్య గత సంవత్సర కాలంగా కూడా గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏడాదిన్నర క్రితమే వీరిద్దరి మధ్య వివాహం జరుగుతున్నప్పటికీ కూడా ఈ సంసార జీవితం విషయంలోనే మొదటి నుంచి కూడా వీళ్ళకి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. మొదట వీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి సూచనలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా వైద్యులు కూడా వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి తగిన విధంగా కూడా వారి కౌన్సిలింగ్ క్లాసులు కూడా నిర్వహించినప్పుడు కూడా ఆయనలో మార్పు రాలేదని గత పలుమార్లు కూడా ఆమె తమ ఆవేదన కూడా తమ తల్లిదండ్రులు కూడా చెప్పుకున్నప్పటికి కూడా ఆమె ఎవరికి చెప్పుకోలేక తీవ్రమైన ఆవేదన గురయ్యి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. నిన్న రాత్రి కూడా ఏదైతే భర్త నాగేంద్ర బాబు నిన్న రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆమె ఎప్పుడు కూడా మొబైల్లో ఉంటుంది, తనను పట్టించుకోవడం లేదని కూడా పలుమార్లు ఇదే వ్యవహారం పైన గొడవలు కూడా జరుగుతుంటాయని కూడా నాగేంద్ర బాబు వారి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. నిన్న రాత్రి కూడా యథావిధిగా ఉద్యోగం నుంచి వచ్చేసరికి కూడా ఆమె మొబైల్ పట్టుకుని తనను పట్టించుకోకుండా ఆమె పని ఆమె చూసుకోవడం కూడా ఈ వ్యవహారం పైన ఇద్దరు గొడవలు రావడం, అదేవిధంగా ఆ క్షణంలో తన చేతిలో ఉన్న మొబైల్ని బలవంతంగా లాక్కొని నాగేంద్ర బాబు లోపలికి వెళ్ళిపోయేసరికి ఆమె తీవ్ర కోపంతో వెంటనే మేడపైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం తెలుస్తుంది. శబ్దం రావడంతో పైకి వెళ్ళి చూసేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించుకున్న తర్వాత వెంటనే నాగేంద్రబాబు అదేవిధంగా తమ బంధువులు కూడా ఆమెను కిందకు దించి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ మరణం పైన ఒక విధంగా భర్త వేధింపులే కారణం అంటూ కూడా ఈ బాధిత బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. పోర్న్ వీడియోలు చూపించి అదేవిధంగా తనతో పాటు కూడా చేయాలంటూ కూడా తీవ్ర ఒత్తిడి చేసేవాడు. ఈ విషయాన్ని కూడా బయటకు చెప్పుకోలేక అనేక మార్లు ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది కూడా పలుమార్లు తమ తల్లిదండ్రులు కూడా చెప్తున్నా కూడా ఆమె ఇక ఎవరికి చెప్పుకోలే, ఇటువంటి కారణాన్ని బయటకు చెప్పుకోలేక లోపల ఉంచుకోలేక ఆ యొక్క బాధను తీవ్ర ఆవేదనకు దిగమింగుకోలేక ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కఠిన నిర్ణయంతో ఆమె తనువు చాలించిందని కూడా ఈ బాధిత బంధువులైతే ఈమె చెప్తున్నారు. ఈ వ్యవహారం పైన గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఈ పోర్న్ వీడియోలు చూపించి అదేవిధంగా తనతో పాటు ఉండాలనే భర్త వేధింపులు ఏవైతే అంటున్నారో వాటిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేసి దానిలో పూర్వపరాలని వెల్లడిస్తామని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. శంకరి. సతీష్.